ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనది అనుకోని ప్రయాణం, ఎప్పుడూ చూడని మార్గం, ఎప్పటికీ చేరలేని లక్ష్యం. విహారీ గారు, ఎందుకు నువ్వు ఎప్పటికీ చేరలేనంటున్నావు? విహారీ గారు, ఎడారిలో కొత్తగా నడిచే వాళ్ళకి ఎండమావి కొంచెం దూరంలో ఉన్నట్టే కనపడుతుంది. కానీ అదే ఎడారిలో ఎన్నో ఏళ్లగా ఉండే వాళ్ళకే తెలుస్తుంది ఎండమావ అనేది ఎడారిలో అరుదని. ఎవరివో మాటలు వినబడుతున్నాయే. ఈ టైంలో ఎవరై ఉంటారు బయట? నిన్నొక ప్రశ్న అడగాల నాకు పొద్దునుంచి అనిపిస్తుంది, కానీ ఆ టైంలో అడగడం కరెక్ట్ కాదని ఆగాను. ఇప్పుడు అడగొచ్చా? మీరు అడగచ్చా అని పర్మిషన్ అడుగుతున్నారేంటి? మీరు నన్ను ఏమైనా అడగచ్చు. మదంతో పెళ్ళనగానే నువ్వెందుకు పాయిజన్ తాగావు? మీ ప్రశ్నకి సమాధానం మీ మీద నేను పెంచుకున్న ప్రేమ అని చెప్తే మీరు పూర్తిగా నా వైపే వచ్చేస్తారు. అప్పుడు ఈ కుటుంబం విడిపోతుంది, సహస్రమ్మ చనిపోతుంది, యమునమ్మ గారికి ఎప్పటికీ ఇంట్లో గౌరవం ఉండదు. అందుకే మీ ప్రశ్నకు సమాధానం నేనెప్పటికీ చెప్పలేను. కనుక నువ్వెందుకు అంతసేపు ఆలోచిస్తున్నావు? ఇక్కడ ఎవరూ లేరు కదా, చెప్పు. ఇలా రండి. ఎవరూ కనిపించరే. ఎవరై ఉంటారు? ఉంటే ఇక్కడే ఉండాలి కదా. నీ భర్త పేరు చెప్పమంటే ఎందుకు నువ్వు చెరువులోకి దిగి ఆత్మహత్య ప్రయత్నం చేశావు? అసలు నేను కట్టిన తాలికి నువ్వెందుకు అంత గౌరవం ఇస్తున్నావు? యాక్సిడెంటల్గా మన మధ్య ఏర్పడిన బంధానికి అసలు ఎందుకు అంతలా కట్టుబడి ఉన్నావు? మన సాంప్రదాయం ప్రకారం మంగళసూత్రానికి విలువిస్తారని తెలుసు, కానీ ఏకంగా 2 సార్లు నీ ప్రాణాలు ఇచ్చేయడానికి సిద్ధమయ్యే అంతలా ఎందుకు నువ్వు ఆ తాళిని అంతలా ఆరాధిస్తున్నావు? మీ మీద ఇష్టమని చెప్తే నాది స్వార్థం అవుతుంది విహారీ గారు. ఏంటి కనుక ఆలోచిస్తున్నావు? ఎందుకు ఇలా అడిగానంటే, ఏ అమ్మాయి నీ ప్లేస్లో ఉన్నా ఇన్ని అవమానాలు భరిస్తూ మా ఇంట్లో ఉండదు. ఇన్ని కష్టాలు అనుభవిస్తూ నేను కట్టిన తాళి కోసం ఇంత త్యాగం ఎవ్వరూ చేయరు. అందుకే అడుగుతున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.